హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెల్ ప్లస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మన ఛానల్‌లో పోస్ట్ చేసే వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రైస్‌లకు కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఈ గ్రేవీ చూస్తూ ఉంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా! సో, ఇది చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గానే ఈ రెసిపీ అనేది మనం చూసేద్దాము. అలానే మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. వీటిని నీట్‌గా వాష్ చేసేసుకొని ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అలానే సాల్ట్, పసుపు, మన స్పైస్‌కి తగ్గట్టయితే కారం అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. అలానే ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటున్నాను. గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు వీటంతటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మసాలా అంతా ఈ పీసెస్‌కి పట్టే విధంగా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ మసాలా అంతా చూసారు కదా! ఈ విధంగా అయితే పీసెస్‌కి అప్లై చేసేసి కాసేపు ఒక 10 మినిట్స్ అలా వరకు పక్కన పెట్టేసుకుందాం. మంచిగా మసాలాలు ఈ ముక్కకు పడతాయన్నమాట. పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని హీట్ అవ్వనిచ్చుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని అయితే వేసేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పును కూడా వేసి వీటన్నిటిని మెత్తగా ఉడికిపోయే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే మనకి నీట్‌గా ఇవన్నీ మెత్తగా అయితే ఉడికిపోయాయి కదా! ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నది కూడా చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. వీటినైతే ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇదే పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని హీట్ అవ్వనిచ్చుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని వేసేసుకొని అలానే ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని కాసేపు అయితే అలా ఫ్రై చేసుకుందాం. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్‌లోంచి వాటర్ అంతా పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి చపాతీలే కానీ, రొట్టెలే కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫుల్ గ్రేవీతో అయితే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా! ఇందులోంచి మనకి వాటర్ అనేది అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. అయితే ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా! మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది. సో, ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. వీటిని కూడా మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చే వరకు బాగా ఈ చికెన్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి.
మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అనేది అంతా మనకి పైకి తేలుతుంది. సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ అనేది అయితే మనకి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుందాం. వీటంతటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు ఇక్కడే మీకు మసాలాలు కానీ అంటే కారం, ఉప్పు ఇవన్నీ సరిపోయా లేదా టేస్ట్ చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నాం కర్రీ అనేది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసుకుందాం. చూసారు కదా, మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.